సత్యదేవ్ ఏ పాత్ర ఇచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా 100% ఎఫెక్ట్ పెట్టి చేస్తాడు, పరకాయ ప్రవేశం చేస్తాడు అనే పేరు మాత్రం ఉంది ఇండస్ట్రీలో. మరి అదర్ లాంగ్వేజ్లో ఎందుకు సత్యదేవ్కి ఇప్పటివరకు ఆఫర్స్ ఎందుకు రాలేదు, లేదా వచ్చినా మీరేమైనా రిజెక్ట్ చేశారా ఏంటి అసలు? సార్ కొన్ని వచ్చాయి సార్, అవి నాకు నచ్చలేదు, అందుకే చేయలేదు. తమిళ్ వచ్చింది, మలయాళం ఒకటి వచ్చింది, కన్నడ కూడా వచ్చాయి, హిందీ వచ్చింది, రామ్ సేతు చేశాను, అక్షయ్ కుమార్ గారితో చేశాను. మిగతావి అంత ఎక్సైట్ చేయలేదు సార్, అందుకే చేయలేదు. ఏంటి క్రైటీరియా ఏంటి అసలు? సత్యదేవ్ ఒక క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే ఏంటి క్రైటీరియా? సార్ క్రైటీరియా ఏం లేదు సార్, అది నన్ను ఎక్సైట్ చేయాలంతే. ఎక్సైట్ చేసి ఇది మనం వదులుకోలేము రా బాబు అని అనిపించాలంతే, అంతకుమించి ఇంకేముంటుంది సార్. అది నేను కింగ్డమ్ చేశాను సార్. కింగ్డమ్ విన్నప్పుడు డ్రైవ్, శివ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డ్రైవ్ ఉంటుంది. నేను ఆ టైంలో అది ఓకే, అందులో నేను లీడ్ కాదు అని అన్నా కూడా నాకు ఓకే, ఎందుకంటే క్యారెక్టర్ సినిమా డ్రైవ్ చేస్తున్న క్యారెక్టర్ అది సినిమా ఆడే యాక్చువల్లీ మెయిన్ ఇది వాడే కాబట్టి శివ టర్నింగ్ పాయింట్ నేను చేశాను. అప్పుడు నాకేమో అంత క్యాల్కులేషన్స్ ఆలోచించలేదు, మనం ఇవి చేస్తున్నాం ఇవి చేయించానని ఎంతేమో ఆలోచించలేదు. బట్ గోయింగ్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది రెస్పాన్సిబిలిటీ పెరిగి, ఓకే మనం చేసేది ఏది ఉన్నా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యి మనకు కూడా హెల్ప్ అవ్వాలి అనేది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అందుకని నాకు మిగతా ఏవి అంటే నాకు హెల్ప్ అవుతున్నట్టు అనిపించలేదు, అందుకే చేయలేదు. ఓన్లీ అది సినిమా వరకు, సినిమాకి హెల్ప్ అవుతుంది కానీ మనకి హెల్ప్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పటివరకు సత్యదేవ్ అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి సార్, మీరు చెప్పాలి సార్ ఒకటి ఏదైనా ఒకటి మంచి కాంప్లిమెంట్. అంటే ఇప్పుడు వెంకటేష్ మహా కమల్ హాసన్తో పోల్చారు సార్, లెజెండరీ ఆర్టిస్ట్తో పోలడం అది ఒక మెమరబుల్ 100% సార్ 100%. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆర్టిస్ట్గా మీరు అటు ఆడియన్స్లో కానీ ఇటు ఇండస్ట్రీ పరంగా కానీ మీరు అందుకున్న కాంప్లిమెంట్ అంటే మీరు మర్చిపోలేదు? చిరంజీవి గారే సార్. అన్నయ్య ఒకసారి కూర్చోబెట్టి ఇంటికి పిలిపించి సినిమాలు నా కోవిడ్లో నావి బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో అండ్ ఇంకో సినిమా బ్రోచేవారు ఎవరో చూసి పిలిపించి అప్రిషియేట్ చేద్దామని పిలిపించారు నన్ను. ఎవరు నువ్వెవరో నాకు తెలియదు ఈ రోజు వరకు, నీ సినిమాలు చూశాను, అద్భుతంగా చేసావని పిలిపించి ఆ రోజు నాతో ఒక 2 hours ఆయన నన్ను కూర్చోబెట్టి 2 hours నన్ను పొగిడారు సార్. ఆయన ఇది ఎలా చేసావు, అదెలా చేసావు, చాలా బాగా చేసావు, ఈ డైలాగ్ ఎలా చెప్పావు, ఆయన పాపం చాలా క్యూరియస్గా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే నేను ఎవరినైతే చూసి వచ్చానో ఆయనకి నేను ఆయన ఫ్యాన్ అని కూడా తెలియదండి అప్పుడు. ఓకే, జస్ట్ నిజంగానే అప్రిషియేట్ చేద్దామని పిలిచి నన్ను చాలాసేపు మాట్లాడి, నేను అనుకోలేదు నువ్వు తెలుగుడు అని అన్నప్పుడు అసలు అది నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఒక 1 hour ప్రాపర్గా నేను ఇష్టపడే వ్యక్తి నన్ను కూర్చోబెట్టి పొగుడుతుంటే మన ఫీలింగ్ వేరుగా. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్.